మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ పెద్ద శక్తి ఉంది, కానీ అది మన కంటికి అంత సులభంగా కనిపించదు. అదేంటో తెలుసా? సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు. అంటే మనం ముద్దుగా పిలుచుకునే ఎంఎస్ఎంఈలు అనమాట. ఈరోజు మనం ఈ చిన్న సైజులో ఉన్న పెద్ద దిగ్గజాల గురించి, వాటిలో దాగి ఉన్న అపారమైన శక్తి గురించి, అవి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అన్నింటినీ విడమర్చి చూద్దాం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి, 32 కోట్లు. ఇది భారతదేశంలో ఒక్క ఎంఎస్ఎంఈ రంగం కల్పిస్తున్న ఉద్యోగాలు. ఇది కేవలం ఒక అంకె కాదు, 32 కోట్ల కుటుంబాలకి జీవనాధారం. మన దేశంలో పనిచేసేవాళ్లలో ఎంత పెద్ద భాగం వీళ్లే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో వీటి వాటా చూద్దాం. మన జీడిపిలో సుమారుగా 30% ఈ చిన్న వ్యాపారాల నుంచే వస్తోంది. అంటే దేశ ఆర్థిక చక్రం స్పీడ్గా తిరగాలంటే ఇవి ఎంత ముఖ్యమో అర్థమవుతోంది కదా. తయారీ రంగంలో అయితే వీటి ప్రాముఖ్యత ఇంకా చాలా ఎక్కువ. దేశంలో తయారయ్యే మొత్తం వస్తువుల్లో ఏకంగా 45% ఈ ఎంఎస్ఎంఈల నుంచే వస్తున్నాయి. అంటే మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వాలంటే వీళ్ల పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా ఎంఎస్ఎంఈలు మన ఆర్థిక వ్యవస్థకు ఎలా వెన్నెముకలా మారాయో చూద్దాం. ఆ తర్వాత అవి ఎదుర్కొంటున్న చిక్కులేంటి, వాటిని ఎలా పరిష్కరించాలి, మరి భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళిక ఉందో కూడా తెలుసుకుందాం. సరే, మరి మొదటి అంశంలోకి వచ్చేద్దాం. ఈ చిన్న వ్యాపారాలని మనం ఎందుకు కేవలం బిజినెస్లుగా మాత్రమే చూడకూడదు? దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి నిజంగా పునాది ఎలా అయ్యాయో కాస్త లోతుగా చూద్దాం. ఈ స్లైడ్లో కనిపిస్తున్న నంబర్లు చూడండి. ఇవి వాటి బలాన్ని చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. మన జీడిపిలో 30%, తయారీ రంగంలో 45%, ఇంకా దేశం చేసే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 40% వాటా అన్నీ వీరివే. ఈ అంకెలు చూస్తుంటే వీటిని పక్కన పెట్టి దేశం ముందుకు వెళ్లడం అసాధ్యం అనిపిస్తోంది కదా. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంత కీలకమైన రంగానికి హెల్ప్ చేయడానికి తెచ్చిన ప్రభుత్వ పథకాలే ఒక పెద్ద సమస్యగా మారాయి. మంచి ఉద్దేశంతోనే మొదలైనా రాను రాను అదొక చిట్టుల వలలా తయారైంది. సమస్యకి అసలు కారణం ఇదే. 18కి పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఒక్కోదానికి ఒక్కో వెబ్సైట్, వేరువేరు రూల్స్, కాని చాలా వాటి లక్ష్యాలు మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయి. దీనివల్ల అసలు ఏ స్కీమ్కి అప్లై చేయాలో తెలియక వ్యాపార యజమానులకు కన్ఫ్యూజన్ తప్పితే సరియైన సాయం అందట్లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా స్కీమ్ కన్వర్జెన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఈ చిందరవందరగా ఉన్న పథకాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం. దీనివల్ల సిస్టమ్ సింపుల్ అవుతుంది, నిజంగా అవసరమైన వాళ్లకి ప్రయోజనాలు చేరతాయి. దీని ప్రభావం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి నీతి ఆయోగ్ రిపోర్ట్లోని ఈ వాక్యం ఒక్కటి చాలు. పథకాలిలా విడివిడిగా ఉండటం వల్ల వాటి ఎఫిషియన్సీ ఏకంగా 20%కి పైగా తగ్గిపోతుందని అంచనా వేశారు. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద నష్టమో. సరే, ఈ చిక్కుల వల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? నిజమైన వ్యాపారాలు, ఎంటర్ప్రెన్యూర్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్య కేవలం పేపర్ల మీద ఉన్నది కాదు, రియాలిటీలో చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తోంది. మన దేశంలో ఉన్న ఎంఎస్ఎంఈలలో 95% మైక్రో ఎంటర్ప్రైజెస్, అంటే చాలా చాలా చిన్నవి. మరి ఈ కాంప్లికేటెడ్ రూల్స్ వల్ల, బ్యూరోక్రసీ వల్ల ఎక్కువగా నష్టపోయేది కూడా వీళ్లే. ఈ కన్ఫ్యూజింగ్ సిస్టమ్ వల్ల వాళ్లు ఎదుర్కొంటున్న అడ్డంకులు చాలా ఉన్నాయి. స్కీమ్ల ప్రభావం తగ్గిపోవడం, అసలు అలాంటి స్కీమ్లు ఉన్నాయనే అవగాహనే చాలామందికి లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, వీటన్నిటికంటే ముఖ్యంగా డబ్బుల కొరత. ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ అంచనా ప్రకారం ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఫినాన్సింగ్ గ్యాప్ ఎంతో తెలుసా? అక్షరాల 25 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. సరైన డబ్బు చేతిలో లేకపోవడం వల్ల ఎంత పొటెన్షియల్ వేస్ట్ అవుతోందో ఈ నంబర్ మనకు చెప్తోంది. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలకమైన స్టెప్స్ తీసుకుంటోంది. మరి ఆ పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్లైడ్ ఆ మార్పును చాలా క్లియర్గా చూపిస్తోంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ప్రతి స్కీమ్కి వేరే వెబ్సైట్, వేరే రూల్స్, పెద్ద ఫైల్ వర్క్. కానీ ఇప్పుడు ఉద్యమ్ అనే ఒకే పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, ఇతర బెనిఫిట్స్ అన్నింటినీ లింక్ చేశారు. ఇది ఒక బిజినెస్ ఓనర్కి పనిని చాలా సులభం చేస్తుంది. చూసారా, ప్రభుత్వం ఒక మల్టీ ఫేజ్డ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఉద్యమ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు పెంచటం,
ఈసీఎల్జేస్ లాంటి స్కీమ్స్ ద్వారా డబ్బులందించడం, క్లస్టర్లను డెవలప్ చేయడం, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వటం, చివరికి ప్రభుత్వ కొనుగోళ్లలో కూడా వీళ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం. ఇలా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఈ సపోర్ట్ సిస్టమ్ భవిష్యత్తు ఎలా ఉండాలి? దీని మీద నీతి ఆయోగ్ ఏం చెప్తోంది? వాళ్లు ప్రతిపాదించిన బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీతి ఆయోగ్ సూచించిన ఈ 5 అడుగులు భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్ లాంటివి. మొదటిది, టెక్నాలజీతో ఒకే జాతీయ డిజిటల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి. రెండోది, ఎంత ఖర్చు పెట్టామన్నదే కాదు, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో చూసే బడ్జెటింగ్కి మారాలి. ఆ తర్వాత క్లస్టర్లను బలోపేతం చేయడం, ప్రత్యేకంగా చిన్న చిన్న పరిశ్రమలపై ఫోకస్ పెట్టడం, ఇంకా అన్ని డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ పెంచడం, ఇవన్నీ కలిస్తేనే ఒక స్ట్రాంగ్ సిస్టమ్ తయారవుతుంది. చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఈ ప్రయత్నాలన్నీ నిజంగా ఫలించి ఒకే ఒక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా భారతదేశంలోని 32 కోట్ల మంది చిన్నతరహా కార్మికులు, పారిశ్రామికవేత్తల అసలైన శక్తిని మనం బయటకు తీసుకురాగలమా? దీని భవిష్యత్తు ఈ ప్రణాళికను ఎంత పక్కాగా అమలు చేస్తారన్న దానిమీదే ఆధారపడి ఉంది.